పార్టీలో చేరాడు. అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్తు ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు. ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, స్వలాభం కోసరం కాదు, నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను లావు కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు. చేరిన తర్వాత ఈయనకి మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను. గుర్తుందా? IVRS వచ్చింది. వచ్చిందంటే జైలుపైకి ఎత్తండి. శభాష్. అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి, మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడే గెలిచిపోయాడు. ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపో ఎల్లుండో ఒంగోలులో మాగంట శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు. తమ్ముళ్ళు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన. ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు. నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి, చంద్రబాబు నాయుడు తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, అప్పుడే సీట్ ఇస్తామని ఆంక్షలు పెడితే నీ సీటు మాకొద్దు, మేము తిట్టమని పెద్ద మనుషులు మంచి వాళ్ళు వీళ్ళందరూ. అవునా కాదా? అందుకే నేను స్వాగతం పలికా. ఈరోజు అందుకే రా కదిలిరా పిలిపించా. మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా